అయోధ్య రామ మందిరం కోట్లాది మంది హిందువుల యొక్క వందల ఏళ్ల నాటి కళ, భక్తికి నిలువెత్తు రూపం. కానీ ఇప్పుడు ఇదే అయోధ్య రామ మందిరం చుట్టూ ఒక వివాదం రాజుకుంది. దేశ నలుమూలల నుంచి అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని మరి సమర్పించేటువంటి కానుకలు, విరాళాలు మాయమైపోయాయి. అయ్యో రామ, ఈ అక్రమాలు చూడుమా అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎస్, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరంలో ఒక భారీ డొనేషన్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు, వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇంతకీ ఆ విరాళాలన్నీ కూడా ఏమైపోయాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయాయి? అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించినటువంటి ఆ కోట్లాది రూపాయల కానుకలు ఎక్కడికి వెళ్ళాయి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఈరోజు ఈ కాంట్రవర్సీకి మెయిన్ రీజన్ సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్. ఆయన చేసిన ఆరోపణలే. ఈ నెల మొదట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి రామ మందిరానికి వచ్చినటువంటి విరాళాల్లో కోట్లాది రూపాయలు కనిపించకుండా పోయాయంటూ బాంబు పేల్చారు. భక్తులు సమర్పించినటువంటి ఆ క్యాష్ అంటే నిధి రూపంలో, డబ్బుల రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, వెండి లాంటి ఎక్స్పెన్సివ్ కానుకల రూపంలో కానీ, ఇవన్నీ కూడా అక్రమార్కుల పాలయ్యాయని ఇతర విపక్ష పార్టీలు కూడా ఆరోపించాయి. మొదట్లో వీటిని కేవలం రాజకీయ ఆరోపణలుగానే కొట్టిపారేసినప్పటికీ రోజు రోజుకి ప్రెషర్ పెరగడంతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వక తప్పలేదు. ఈ నెల 13న యూపీ ప్రభుత్వం 3 సభ్యులతో కూడినటువంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అయితే ఆ సిట్ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కేవలం 6 రోజుల్లోనే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ విరాళాలు మొత్తం కూడా చోరీ వెనక ఆలయ నిర్వహణలో ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపించింది. ముఖ్యమైనటువంటి విభాగాల్లో పనిచేసేటువంటి సిబ్బందికి అసలు అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అనేది లేకుండా పోయిందట. వారిపై ఎలాంటి నిఘా లేకపోవడాన్ని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగి పనిచేస్తున్నాడు అనుకోండి, ఆయన పైన ఒక నిఘా ఉండాల్సిందే. ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, ఒక ఇన్స్పెక్షన్, ఒక స్పెషల్ టీం ఉండాల్సిందే. అటువంటి టీమ్స్, నిఘా లేకపోవడం కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ఒక లోపంగా భావించిందట సిట్. ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా సిట్ దాదాపుగా 150 మంది అనుమానితుల్ని ఐడెంటిఫై చేసింది. వీళ్ళందరిలో 25 మందిని నేరుగా ప్రత్యక్షంగా విచారించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఈ మొత్తం సస్పెక్షన్లో అక్కడ ఉన్నటువంటి అనుమానితులతో పాటుగా ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు, అంటే స్టాఫ్ ఎవరూ కూడా అయోధ్య వదిలి వెళ్ళకూడదని కఠినమైనటువంటి ఒక ఆర్డర్స్ కూడా జారీ చేశారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగుల నియామకం ఎలా జరిగింది, ఫైనాన్షియల్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలా అనేక విషయాలపైన సిట్ డేటాని ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఇక ఈ విచారణ ఏ స్థాయికి వెళ్ళిందంటే శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా, రామమందిర నిర్మాణ ఇన్ఛార్జ్ గోపాల్ రావులను కూడా సిట్ అధికారులు శుక్రవారం ఆలయ ప్రాంగణంలోనే దాదాపుగా 6 గంటల పాటుగా క్వశ్చన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు వాళ్ళని. ఈ స్కామ్లో 5 ప్రధాన నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అధికారులు ఇప్పటికే 2 కోట్ల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారంట. అంటే ఇది ఆల్రెడీ వేరే దగ్గరికి స్కామ్ అయి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక విరాళాలు లెక్కించేటువంటి సమయంలోనే ఈ అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ కౌంటింగ్ డబ్బులు వచ్చిన దాన్ని కౌంటింగ్ చేసే క్రమంలోనే స్టాఫ్, ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు దీన్ని లూటీ చేసే ప్రయత్నం చేసి 2 కోట్ల రూపాయలని మొత్తం గయాబ్ చేసే ప్రయత్నం చేసి తిరిగి సిట్ స్వాధీనం చేసుకుంది. ఇక అంతటితో ఆగకుండా ఒక నిందితుడి ఇల్లుపై కూడా దాడి చేశారు అధికారులు. ఆ ఇంటి దగ్గర బంగారాన్ని కూడా సీజ్ చేశారంట. మరి ఎంత మొత్తంలో బంగారం ఉంది, ఎలా ఉంది తెలియదు, కానీ అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఉంది అని చెప్పి అక్కడ సిట్ అధికారులు షాక్ అయ్యారు. ఇక ఈ కేసులో దర్యాప్తు బృందానికి ఎదురైనటువంటి అతిపెద్ద షాకింగ్ అడ్డంకి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. విరాళాలు లెక్కించేటువంటి ఆ గదికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ చాలా పరిమిత కాలానికి మాత్రమే ఉంటుందంట. అది మాత్రం లభించింది. ఆలయ రూల్స్ ప్రకారంగా సీసీటీవీ ఫుటేజ్ కేవలం 45 డేస్ మాత్రమే స్టోర్ అయి ఉంటుందట. ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే దాదాపు 8 నెలల కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
లభించినటువంటి కొద్దిపాటి ఫుటేజ్లో కూడా అనధికారికంగా మార్పులు చేర్పులు జరిగాయని చెప్పి సిట్ బలంగా అనుమానిస్తోంది. ఇక డిజిటల్ ఎవిడెన్స్ని కావాలనే మాయం చేశారనే కోణంలో కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరోవైపు ఈ వివాదం బయటకు వచ్చినప్పటి నుంచి రామ మందిరానికి వచ్చే భక్తుల సంఖ్యలో మాత్రమే ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పట్లాగే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా ఆలయానికి వచ్చేటువంటి విరాళాలు మొత్తం భారీగా తగ్గిపోయాయి. గతంలో రోజుకి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు వచ్చేటువంటి ఈ క్యాష్ అంటే అక్కడ డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి కానుకలు ఇప్పుడు ఏకంగా ₹1,00,000 పడిపోయిందంట. దాంతో తాము భక్తితో ఇచ్చేటువంటి విరాళాలు కానుకలు దేవుడికి కాకుండా అక్రమార్కుల యొక్క జేబుల్లోకి వెళ్తున్నాయంటూ భక్తులు కూడా ఆందోళన చేస్తున్నారు. రామాలయంలో బయటపడేటువంటి ఈ స్కామ్ ఇప్పుడు దేశ రాజకీయాలను కూడా షేక్ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ వివాదంపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ విరాళాల స్కామ్లో దేశంలోని పలువురు ప్రముఖుల ప్రమేయం కూడా ఉందని, వారి పేర్లను కనుక బయట పెట్టకపోతే ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమంటూ ఆయన ఒక జోస్యం కూడా చెప్పారు. మరోవైపు ఈ వివాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎట్టకేలకి చాలా ప్రెజర్ తర్వాత ఆయన కూడా మౌనం వీడారు. ఆదివారం రోజున సిట్ తన ప్రాథమిక నివేదికని సీఎం యోగికి సమర్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా అవకతవకలకు పాల్పడినటువంటి పలువురిని గుర్తించారు. కానీ అందులో దేవాలయ ట్రస్ట్లో కీలక బాధ్యతలు ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా లేవు అన్నట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడ సిట్ అధికారులు మెన్షన్ చేయలేదా, లేదా నిజంగానే వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిందన్న రకంగా అనుమానాలు ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రజలు భక్తులు మరో 15 రోజులు ఓపిక పట్టాలని కోరారు ఆయన. నిధుల దుర్వినియోగానికి బాధ్యులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హామీ కూడా ఇచ్చారు ఆయన. అలాగే సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. గతంలో రాముడి ఉనికి ప్రశ్న, రామభక్తులపై కాల్పులు జరిపినటువంటి వారే ఇప్పుడు రాముడిపై ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నారు అని మండిపడ్డారు ఆయన. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు అందరి దృష్టి ఒకరిపైన ఉంది. ఆయనే రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్, ప్రధాని మోదీజీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర శర్మ. ఈ వివాదం మొదలైనప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణ పనుల పర్యవేక్షణ మాత్రమే నా బాధ్యత, వచ్చేటువంటి కానుకలు విరాళాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు ఆయన. కానీ విమర్శలు ఎక్కువై సిట్ దర్యాప్తులో నిజాలు బయటకు రావడంతో ఆయన తన మాట మార్చారు. ఆలయ పర్యవేక్షణలో లోపాలున్నాయనేది వాస్తవమే, కానీ ఎలాంటి అధికారిక పర్యవేక్షణ లేకుండానే కేవలం వాలంటీర్ల చేతుల మీదుగానే చాలా కీలకమైన కార్యక్రమాలు జరిగిపోతున్నాయని కూడా ఆయన స్వయంగా తన నోటి వెంట చెప్పుకొచ్చిన మాట. అయితే ఈ స్కామ్ను తీవ్రతను చూపిస్తోంది అని చెప్పి కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. భక్తి, రాజకీయం, అక్రమాలు, ఈ మూడింటి చుట్టూ ఇప్పుడు అయోధ్య వివాదం తిరుగుతోంది. సిట్ దర్యాప్తు పూర్తి కావడానికి సీఎం యోగి చెప్పినట్టుగా మరో 15 రోజుల సమయం కూడా పడుతుంది. అప్పటి వరకు అసలు దోషులు ఎవరు, ఈ స్కామ్ వెనుకున్నటువంటి అతిపెద్ద తలకాయలు ఎవరివి అనేది ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టినటువంటి ఆ అక్రమార్కులు ఎవరో కానీ మరికొన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. మరి ఈ అయోధ్య రామ మందిరం విరాళాల స్కామ్ పైన మీ అభిప్రాయం ఏంటి? కొన్ని కోట్లాది మందిలో హిందూ భక్తుల యొక్క ఆరాధ్య దైవంగా భావించినటువంటి రామ మందిరంలోనే ఇంతటి స్థాయిలో అక్రమాలు జరిగాయంటే, నాకు తెలిసి ఆ రోజు రామ మందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచినటువంటి సహాయం చేశారు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని చాలా కుతకుతలాడారు, అక్కడికి వెళ్ళారు, అక్కడ కొంతమంది భాగస్వామ్యం కూడా అయ్యారు. ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయంలోనే అక్రమార్కులు చొరబడి ఇంత పెద్ద స్కామ్కి పాల్పడ్డారు. కోట్ల రూపాయలు భక్తులు తమ కానుకగా ఇచ్చినటువంటి ఆ స్వామివారికి సమర్పించినటువంటి కానుకలు మొత్తాన్ని కూడా గయాబ్ చేశారంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థమవుతుంది. సో ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా కథనాలకి, వచ్చినటువంటి వార్తలకి క్లియర్ కట్ వీడియోని మీకు అందించే ప్రయత్నం నేను చేశాను. సో ఈ వీడియో చూసిన తర్వాత, ఈ జరిగిన సంఘటన విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్, వైరల్ విషయాలపైన మీకు రావాలనుకుంటే వెంటనే ఆ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.